ఏపీలో ప్రతి రైతు కష్టాలు పడుతున్నాడని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వైసీపీ హయాంలో ప్రతి పంటకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. రైతుల సమస్యలపై కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేంద్రానికి లేఖ రాసి చేతులు దులుపుకుంటున్నారని తెలిపారు. ఎప్పుడు బడాబాబులు మేలు కోసమే కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు. ఒక పంట కాదు, రేవి పంట కాదు, ఒక అరటి కాదు, ఒక మొక్కజొన్న కాదు, పొగాకు కాదు, పత్తి కాదు, ఏ పంట అయినా చూస్తున్నారు. ముఖ్యంగా మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో అయితే చెరుక్కి ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న పంట వేసుకోవడం, తద్వారా రైతులు వచ్చి వారి తాలూకా ఆర్థిక పరిపుష్టిని చేకూర్చుకుంటున్నారు. కొంతవరకు వారికి వెసులుబాటు కూడా వస్తుంది. గత ప్రభుత్వంలో ఎప్పుడైనా సరే ఆ పంటకు వచ్చి కొనుగోలుకి ఇబ్బంది వస్తే వెంటనే ప్రభుత్వం వచ్చి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మార్కెట్ ద్వారా ఏదైతే వారికి మద్దతు ధర ఉందో, గిట్టుబాటు ధర ఉందో 2200, 300 ఆ లెక్క క్వింటాలు కొని రైతును ఆదుకునేది. కానీ దురదృష్టం ఇప్పటికి ఒక పక్క పత్రికలు గోల పెడుతున్నా, ఒక పక్క రైతులు గోల పెడుతున్నా, ఒక పక్క మాలాంటి వాళ్ళం అధికారులకి విన్నవించుకున్నా ఎవరూ కూడా దాని గురించి పట్టించుకునే దాఖలాలు లేవు. కానీ 1-2 పత్రికల్లో అయితే శీర్షికలుగా వస్తున్నాయి. ఏమని? కేంద్రానికి రాశామని. వాట్ నాన్సెన్స్! కేంద్రానికి రాయడం ఏంటండి? రైతుల తాలూకు ఇంత సీరియస్ అయిన సమస్యలు ప్రభుత్వం కేంద్రాన్ని రాస్తారా? ముందు ప్రభుత్వం వచ్చి ఇన్వాల్వ్ అయ్యి మీరు వచ్చి కొనుగోలు చేసి మళ్ళీ తిరిగి అది మార్కెటింగ్ చేస్తున్నప్పుడు ఎంతైతే ఆ డిఫరెన్స్ వచ్చిందో దాన్ని కేంద్రాన్ని వచ్చి అడిగి వచ్చిన తర్వాత వచ్చి రీయింబర్స్ చేసుకోవాలి ప్రభుత్వం. ఇది అనాదిగా జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో. కానీ అసలు లేదే. ఏమైనా ప్రతిపక్షంగా మేము కానీ మాట్లాడితే ఇవి రాజకీయం చేస్తున్నారు, రాజకీయం మాట్లాడుతున్నారు అని చెప్పి మా మీద నిందలేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మా మీద నిందలేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది సమంజసం అండి? ఎందుకు మీరు మొక్కజొన్నకు సంబంధించిన మార్కెట్ ద్వారా కేంద్రాలను ఎందుకు మీరు ఏర్పాటు చేయట్లేదు? ఇప్పటికే 2200, 2300 అమ్మవలసిన అది 1500, 1400, 1600 అమ్ముకునే దుర్భర పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది, మన ప్రాంతంలో ఉంది. ఇప్పటికే రైతు వచ్చి పక్క చెప్పుకునే పరిస్థితిలో ఉంటున్న ఈ నేపథ్యంలో ఏమిటి మీ అలసత్వం? ఏ మంత్రి గారు ఆలోచన చేయండి. మీరు ఈ ప్రాంతానికి చెందినవారే కదా. ముఖ్యమంత్రి గారి కంటే అక్కర్లే, ఎందుకంటే వాళ్ళకి రైతు సమస్య అక్కర్లే. ఎంతసేపు పెద్ద పెద్ద బడాబాబుల గురించి ఆలోచన చేస్తుంటారు. విశాఖపట్నంలో ఎక్కడున్నాయి, ఏ ప్రాంతంలో భూములు ఉన్నాయి, ఏది రూపాయికి ఇచ్చేద్దాము, దాని నుంచి ఏ విధంగా బ్యాక్డోర్లో దోచుకు తిందాము అన్న ఆలోచన. మరి మీరు మీ బాధ్యత ఎప్పుడు ఏర్పాటు చేస్తారు? ఇంకా ఇప్పటికే 70-80% ప్రైవేట్ మార్కెట్లలో మరి తక్కువ ధర 500-600 రూపాయలు ఒక క్వింటాల్కి తక్కువ అమ్ముకుంటున్న ఈ నేపథ్యంలో ఎప్పుడు చేస్తారు చెప్పండి? ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. చాలా దీన పరిస్థితిలో ఉంది వ్యవసాయం తాలూకా స్థితిగతులు, పరిస్థితులు అవన్నీ కూడా. నిన్న మన పేపర్లో చూశాను, ప్రభుత్వం 1-2 జీవోలు కూడా ఇచ్చింది. రియల్ ఎస్టేట్ సంస్థలకి ప్రభుత్వ భూములను వాళ్ళకి ఇస్తున్నప్పుడు దానికి ఎందుకు పారదర్శకతతో ఆ కార్యక్రమం చేయట్లేదు? కారణం ఏంటి? ఎందుకు ఓపెన్గా వాటికి వచ్చి టెండర్లు పిలిచి మీ ఆలోచన విధానాన్ని దాంట్లో పొందుపరిచి, ప్రభుత్వ విధానాన్ని పొందుపరిచి దీనికి రండి, ఎవరు ముందొస్తారో కంపార్ట్మెంట్ అని ఎందుకు చేయట్లేదు? ఎందుకు లోపల వచ్చి ఇన్నర్ సర్కిల్లో ఒప్పందాలు చేసుకుని పైకి వచ్చి ప్రభుత్వ భూముల్ని, ప్రభుత్వ ఆస్తిని, ప్రజా ధనాన్ని ఈ రకంగా దగ్గర రూపాయికి, 100 రూపాయలకి, 1,00,000 రూపాయలకి ఏ రకంగా మీరు ఇస్తున్నారు? కోట్లాది రూపాయల తాలూకా భూముల్ని. ఎప్పుడైనా రాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమాలు జరిగినాయా? జరిగితే చెప్పండి, ఉదాహరణ చెప్పండి. రోజు పత్రికల్లో రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం చేసిందని అంటుంటారు కదా మీరు. చెప్పండి ఎక్కడ జరిగావు?